తప్పే. ఆ లవ్ లో పడతాండి. ఈ లవ్ ఏం చేస్తుందంటే దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఈ లవ్ అనేది నేను ఒక మాట చెప్పాలనుకున్నా. యవనస్తులు కనుక పెండ్లి దగ్గర మిస్టేక్ చేస్తే మీరు రికవరబుల్ లాస్ లోకి వెళ్ళిపోతారు. వాడిని వదిలించుకోలేరు, బతకాలేరు, సావలేరు, అట్లా దేవునితో నడవలేరు. ఎంటైర్ లైఫ్ లో 99% ఫెయిల్ అయిపోతారు. ఏదో రక్షణ ఉంది కనుక పరలోకం పోతారేమో కానీ లవ్ చేయడం ద్వారా ఈ ఎర్త్లీ లైఫ్ లో మాత్రం విశ్వాసులైన వారు మరి ముఖ్యంగా 99% మీ లైఫ్ ఏమైతుందంటే ఖరాబ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఎంతో మందిని చూశాను, లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు అల్టిమేట్ వాళ్ళు భూలోకంలో గెటాన్ కావచ్చేమో కానీ నిత్యత్వానికి 0 బ్యాలెన్స్ వెళ్ళాల్సి వస్తుంది. పరలోకం పోతారు, నేను నరకం పోతారని చెప్పను, నాకు అధికారం లేదు. కానీ పరలోక ధనంలోకి వెళ్ళేసరికి వాళ్లకు 0 బ్యాలెన్స్ మిగిలి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము పాపము అంటే దాని పేరు ఏంటంటే నా ఇష్టం. చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి, పాపం అంటే ఏంటి? చాలా మంది మీకు ఇష్టమైన మాట ఏంది? సెల్లు చూడొద్దంటే సదా ఇచ్చదు, నేను చూస్తా, నా ఇష్టం అనం, కానీ క్రియల్లో చూపిస్తాం. సెల్లు చూడొద్దురా అంటాం, నాకు ఇష్టం, చూస్తా. అరే వద్దురా, అమ్మాయిని లవ్ చేయొద్దురా, అమ్మాయికి రక్షణ లేదురా, అమ్మాయి నాకు ఇష్టం. వద్దమ్మాయి, అబ్బాయి వద్దమ్మాయి, వాడితో మాట్లాడొద్దు, వాడితో టైం పాస్ చేయొద్దు, వద్దమ్మా, వాడు నేను నష్టపరుచు లేదు, నా ఇష్టం. నా ఇష్టం అనేది నీ కొంప ముంచుతాను. నిత్యత్వానికి ఎటర్నల్ ఆఖరికి మీరు ఈ సత్యం ఏమనుకోకండి ప్లీజ్, ఈ సత్యం మీరు తెలుసుకునేసరికి అంత అయిపోయింటుంది. ఈ చిన్న లాజిక్ తెలిసేసరికి చెప్పండి అంత అయిపోయింది, ఇంకేం చేయలేము, ఇంకా చేతులు కాలిపోయింటాయి. అప్పటికే మీ లైఫ్ పోయి ఉంటుంది, క్యారెక్టర్ పోయి ఉంటుంది, టెస్ట్ మనీ పోయి ఉంటుంది, మీకున్నటువంటి ఆత్మీయత పోయి ఉంటుంది, 0 అయిపోయింటారు. కానీ మిమ్మల్ని బ్రతికించేది ఏంటంటే యవనస్తుల్ని ఒకటి దేవుని వాక్యం. ఈ వాక్యం మీరు ఈ వాక్యానికి ఒక పేరు అందరు చెప్పండి, నీ వాక్యము నా పాదములకు చాలు. దీపం అంటే ఏంది? మొత్తం ఊరంతా చూపిస్తుందా? అమ్మాయి డోంట్ ప్లే